महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం. ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఎటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు. గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసప్తమం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం. ఇక్కడ మిథున రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు కన్యారాశిలో ఉన్నారు. రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలో వక్ర స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టయితే కనుక వృశ్చికము, ధనస్సు, మకరం ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతున్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం. మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు, అలాగే హెల్త్, జాబు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్, సో అన్నిటికీ సంబంధించి క్షుణ్ణంగా మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం. సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించి చూద్దామండి. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో కుజుడు. 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. తృతీయంలో ఉన్న శుక్రుడు చక్కగా అందరినీ కలిపికెళ్ళే తత్వంతో ఎవరితో గొడవ లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, సో నైబర్స్తో కావచ్చు, సిబ్లింగ్స్తో కావచ్చు, మీ కొలీగ్స్తో కావచ్చు, అందరితో కొంచెం ప్లెజెంట్గా ఉందాం. అందరికీ ఒక హాయ్ 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 అని చెప్పి ఒక హాయ్ పడేసి వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చిన గొడవ, మన చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం ప్రశాంతంగా ఉందాం అన్న రీతిలో మేష రాశి వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే అర్ధాష్టమంలో కూడా బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. అర్ధాష్టమంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ప్రాపర్టీస్కి, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కొనుగోలు గురించి కానీ, అమ్మకాల గురించి కానీ, ఫిక్స్డ్ అసెట్స్ గురించి కానీ, గృహపరమైన విషయాల్లో డొమెస్టికల్కి సంబంధించి గృహపరమైన విషయాల గురించి కానీ మీ ఆలోచనలు ఇక్కడ ఎక్కువగా వెహికల్స్ కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన వస్తువులు కొనే విషయంలో కానీ ఇక్కడ ఆలోచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క మోర్ కాన్సన్ట్రేషన్, మోర్ ఫోకస్ అంతా కూడా ఈ సమయంలో ఆఫ్టర్ ఒక 2 years తర్వాత వచ్చిన ఒక చిన్నపాటి ఇష్యూ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండే ఆస్కారాలు. సో ఆ ప్రాబ్లం ఏదైనా సరే, హెల్త్ పరంగా అయినా సరే, ఎనిమీస్ పరంగా అయినా సరే, లోన్స్ పరంగా అయినా సరే, ఏదైనా సరే డైలీ రొటీన్లో మీకు వచ్చిన ప్రాబ్లం, సో దీన్ని సాల్వ్ చేయాలి అనే విధంగా కొంత మీకున్న ప్రాబ్లం మీద, అది ఎవరి త్రూ వచ్చినా సరే దాని మీద మీరు ఎక్కువగా మీ యొక్క యుద్ధాన్ని ప్రకటించే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు యుద్ధాన్ని ప్రకటించే అంత పెద్ద ఓడి వాడేశారంటే అనుకోవద్దు. కుజుడు ఇక్కడ యుద్ధకారకుడు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. 6th హౌస్ అనేది ఇక్కడ మనకి ఫైటింగ్ ఎన్విరాన్మెంట్స్. సో కాబట్టి వచ్చే సమస్యలని ధీటుగానే మీరు పోరాడే ఆస్కారాలు ఉంటాయి. ఒక ఇష్యూని మీరు సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేష రాశి వారికి 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం టెన్స్డ్తో, కొంచెం టెన్స్డ్ మైండ్తో స్టార్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా చిన్నపాటివి, ఆ ఒక 2 రోజులు బయట ఫుడ్ తీసుకోవటం వల్ల లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఏవో చిన్నపాటి డిస్టర్బెన్స్ వస్తాయి కదా జనరల్గా వీక్లో ఒక 2 days అలాంటిది సమ్ టెన్స్డ్ మైండ్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇలాంటి హెల్త్ పరమైన విషయాల్లో కానీ కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో, అలాగే మీ ఫ్రెండ్స్కి సంబంధించి కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్, లేదా మీరు ఏదైనా టీంలో పనిచేస్తున్న ఆ టీం మెంబర్స్తో కావచ్చు,
ఇక్కడ కొంచెం క్లాష్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం మేష రాశి వాళ్ళు ఉద్యోగపరమైన విషయాల్లో అది మీ కొలీగ్స్తో అయినా, ఫ్రెండ్స్తో అయినా, నెట్వర్క్ సర్కిల్ ఆర్ టీంతో అయినా, సో ఈ క్లాష్ అనేది దీనికి సంబంధించిన విషయాల్లో కొంచెం దానికి సంబంధించి సంయమనంగా మీరు కొంచెం ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఎనీ క్లాష్, ఎనీ డిబేట్స్, ఎనీ ఆర్గ్యుమెంట్స్ లాంటివి వచ్చినప్పుడు చాలా చాకచక్యంగా వాటిని మీరు డీల్ చేసి, క్లోజ్ చేసి, వాటిని ఓవర్కమ్ అవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి రాశ్యాధిపతి షష్టమ స్థానంలో ఉన్నాడు. అక్కడ డైరెక్ట్ శనితో మ్యూచువల్ ఆస్పెక్ట్ ఉన్నారు. శని కుజులు సమసప్తకాల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే అక్కడ మీకు మీ ప్రొఫెషన్కి మధ్య చాలా డైలీ రొటీన్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అంటే ప్రొఫెషన్ పరంగా ఏర్పడుతున్న స్ట్రెస్ వల్ల కావచ్చు, ఈ సమయంలో కొంతమంది మీకు హ్యాండ్ ఇవ్వడం వల్ల కావచ్చు, మీకు కొంతవరకు ఈ రకమైన డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే నవమస్థానంలో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మేషరాశి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అండ్ ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, సో డెఫినెట్గా లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అంత ఈజీగా మనకి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వెంటనే ఏ ప్రమోషనో ఏ ఇంక్రిమెంటో రాదు అనే ఒక రకమైన భావనలో, సో దీనికి కష్టపడాల్సిందే, దీనికి మనం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, దీనికి సంబంధించి ఎక్కువ కృషి చేయాల్సిన పరిస్థితులు అనే మనం ఎక్కువ కృషి చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్గా అయినా, ఫారిన్ ట్రావెల్ రిలేటెడ్గా అయినా, అండ్ ఈ సమయంలో మీ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు ఏజ్డ్గా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇక పేరెంట్స్ పెద్ద అయ్యాక వాళ్ళకి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఏదో నాన్నకి కొంచెం ఇదిగా ఉందమ్మా అది అన్నట్టు ఏవో కొన్ని ఇంటి నుంచి కొన్ని వినిపిస్తూ ఉంటాయి. సో అలాగే లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ కూడా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వారాంతంలో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది వారాంతానికి సంబంధించి. సో ఏదైతే మనం ఫస్ట్ వారం స్టార్టింగ్లో చెప్పుకున్నామో, జాబ్లో హెక్టిక్ వర్క్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు. అండ్ ఈ టైంలో చిన్నపాటి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అది జాబ్కి సంబంధించో, అలాగే కొన్ని సందర్భాల్లో నిద్ర కూడా పోలేనంతగా వర్క్ మనకి పెరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మేష రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే అర్ధాష్టమంలో రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉందో, సో కొంతవరకు డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అనండి, డొమెస్టికల్ ప్రాబ్లమ్స్ అనండి, ఇవి కొంచెం వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈ అర్ధాష్టమ రవి దోషానికి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మాత్రం కంపల్సరీ చదువుకుంటూ ఉండండి డైలీ. అలాగే ఇక్కడ ఏలినాడు శని అనేది స్టార్ట్ అయింది కాబట్టి చాలా వరకు వ్యాపారంలో లాభాల గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ చాలా ఎక్కువ స్ట్రెస్తో పేరు నిలబెట్టుకోవడం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆ శనిదేవుడే మీకు మార్గం చూపిస్తూ ముందు తీసుకెళ్తాడు. ఆ నీలాంజన సమాసం డైలీ చదువుకుంటా ప్రతి శనివారం శనికి చక్కగా తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి, చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, లాభంలో శని. వృషభ రాశి వారికి ఇక్కడ మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా అయితే కనుక చాలా వరకు కొంత ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. శుభగ్రహాలు రెండూ కూడా గురు శుక్రులు ఇక్కడ ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. గోచారంలో గురు శుక్రుల యొక్క స్థానబలం బాగుంటుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కొంత వీళ్ళకి వెసులుబాటుగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి ప్లస్ పాయింట్ మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే తృతీయ స్థానంలో రవి అద్భుతంగా ముందు రవి యొక్క సంచారం రాశి వాళ్ళకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 3 మంత్స్ తర్వాత
3 నెలల తర్వాత వీళ్ళకి రవి అనుకూలంలోకి రావటం వల్ల తప్పకుండా ఆరోగ్యపరంగా వీళ్ళకి చక్కగా మంచి అంటే ఎనీ హెల్త్ ఇష్యూ కొంతవరకు అది సెటరైట్ అవటం అండ్ ఏవైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు డౌన్ అయ్యి ఉన్నాయో ఏదైనా ఒక విషయం గురించి కష్టపడాలన్నా లేదంటే ఆఫీస్లో ఒక ఇచ్చిన విషయాన్ని మీరు టేకప్ చేయడానికి కొంచెం రిస్క్ కావాలన్నా సో అలాంటి వాటిని ఈ టైంలో తప్పకుండా మీరు చక్కగా వెల్కమ్ చేస్తారు. సో కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా విల్ పవర్తో మీకు ఇచ్చిన వర్క్ని మీరు అవగొట్టడానికి రవి లాంటి ఒక మంచి గ్రహం ఇక్కడ కష్టాన్ని తగ్గిస్తూ మీకు మంచి సునాయాసంగా ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడంలో రవి బాగా ఉపయోగపడుతున్నాడు. అలాగే అద్భుతమైన సంచారం ముందు వృషభ రాశికి పరమమిత్రుడు ఇక్కడ శని భగవానుడు. సో కాబట్టి ఈ శని చక్కగా లాభస్థాన సంచారం ఉన్నారు కాబట్టి వృషభ రాశి వాళ్ళు నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్ మీద పెట్టండి. టైం వేస్ట్ చేయకుండా ఏదైతే మీ జీవితాశయం ఉందో ఆ ఆశయం మీద మీరు కనుక మీ మైండ్ని ఫోకస్ చేస్తే దాని దిశగా అడుగులు వేస్తే చాలా వరకు కూడా మీరు ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకునే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా వృషభ రాశి వారు ట్రై చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఈ వారం 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కాబట్టి ఇక్కడ ఏంటంటే నీచ చంద్రుడు అయ్యారు. నీచ చంద్రుడి యొక్క సంచారం అవుతూ ఉంది కాబట్టి కొద్ది సార్లు ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో పిల్లల రీత్యా వీళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చే ఆస్కారాలు మ్యారిటల్ లైఫ్ పరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఒక్క పాయింట్ చూసుకోవాలి. అలాగే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కావచ్చు, షేర్స్ విషయాల్లో కూడా రావాల్సిన డబ్బులు స్ట్రక్ అవ్వటం, వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ఈ టైంలో మీరు ఆశించినంత ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, షేర్స్ కావచ్చు, సంతానపరంగా కావచ్చు, మీరు ఆశించిన రిజల్ట్స్లో కొంచెం ఇక్కడ పాజిటివిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి వీటి విషయాల్లో మోర్ ఫోకస్ అనేది ఎక్కువ చేయాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. ఇక మంగళ బుధ గురువారాల్లో చూస్తే చంద్రుడి అష్టమ స్థాన సంచారం. ఈ చంద్రుడి అష్టమ స్థాన సంచారంలో ఉన్నప్పటికీ కూడా ఈ చక్కగా ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్న ద్వితీయలో గురు శుక్రుల యొక్క యుతి మనకు కనిపిస్తూ ఉంది చక్కగా ఇక్కడ. కాబట్టి గురువు గారు కానీ శుక్రుడు కానీ ఇద్దరు కూడా చక్కగా అక్కడ అనుకూలిస్తారు. కాబట్టి చాలా వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మీరు తినే ఆస్కారాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని మీరు టేస్ట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అది ఏదైనా అతి సర్వత్రా వర్జయతి, తింటే గారెలు చేదైపోతాయి. కాబట్టి ఇలాంటివి ఏమైనా సరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ని మీరు టేస్ట్ చేసే విషయాల్లో కొంచెం వరకు లిమిట్ మెయింటైన్ చేయడం అనేది బెటర్. ఎక్కడ పుట్టేదాకా కాకుండా ఆర్థికపరమైన విషయాల్లో డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ రిజల్ట్స్. దానిలో మాత్రం ఎటువంటి డౌట్ మాత్రం లేదు. వ్యాపారపరంగా పెట్టే పెట్టుబడుల విషయంలోనూ, సంతానపరంగా మ్యారిటల్ లైఫ్లోనూ ఈ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇక్కడ మనకి లాభం రావాలి కానీ అక్కడ మనకి పెట్టిన దాని నుంచి డబ్బులు వస్తే కదా మన లాభం వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొన్ని బ్లాక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సమయంలో ఇటు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అండ్ గెయిన్స్ ప్రాఫిట్స్ పరంగా రెండింటి పరంగా ఆలోచించినప్పుడు సంతానం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఎనీ ప్రయోజనకరమైన విషయాల గురించి ఆలోచించినప్పుడు దానికి మాత్రం సరిగ్గా మ్యాచ్ అవ్వదు. సో వీటి విషయాల రీత్యానే మనకు కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. ఇందాక చెప్పా మొదట్లోనే ఈ రాశికి అద్భుతమైన మిత్రుడు శని భగవానుడని. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గురించైనా, ఫారెన్ ట్రావెల్ గురించైనా, ప్రమోషన్స్ అయినా, ట్రాన్స్ఫర్స్కి అయినా, ఏ విషయాల గురించైనా మీరు చక్కగా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైటింగ్స్ పబ్లికేషన్ అవ్వాలన్నా, పెట్టిన ఎఫర్ట్స్ అది ఒక అదృష్టానికి దారి తీయాలన్నా చాలా వరకు మీరు ఇక్కడ దానికి తగ్గట్టు అక్కడ నెట్వర్క్ని, ఆ పనిని ఎవరైతే కలిస్తే వాళ్ళతో అవుతుందో ఆ సర్కిల్ని మీరు కదిలిస్తూ ఉంటే ఇక్కడ పనులు తప్పకుండా అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వీళ్ళకి లక్ అండ్ ఫార్చ్యూన్ విషయంలోనూ, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు
డెఫినెట్లీ సమ్ బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి నెమ్మదిగా ఈ వృషభ రాశి వాళ్ళు చూసే ఆస్కారాలు ఉన్నాయి. అదే ఈ రాశికి మెయిన్గా మనకంటే అర్ధాష్టమంలో కేతు, పంచమంలో కుజుడు, ఈ రెండు కొంచెం దోషంగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి పంచమ స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం, తప్పకుండా ఆ కుజ నవగ్రశాంతి మంత్రం చదువుకోండి. కుజకేతువులకి, ఈ సర్పదేవతలకు కానీ కుజకేతువులకి కానీ చక్కగా సుబ్రహ్మణ్య స్వామి మంచి అధిష్టాన దేవత కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా, మంగళవారం ఆయనకి అభిషేకం చేసుకున్నా, జంటనాగులో చోట అక్కడ మంగళవారం పూట పాలాభిషేకం చేసుకున్నా, ఈ ధరణీ గర్భ సంభూతం, ఫలాస పుష్ప శంకాసం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇవి చేసుకోవటం వల్ల ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వరకు ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి చూస్తే రాశిలోనే ఫస్ట్ శుక్రుని యొక్క సంచారం. ఈ మిథున రాశికి కూడా చక్కగా మంచి మిత్రుడు శుక్రుడు. ఆ రాశి సంచారంలో శుభగ్రహాలు ఇద్దరు ఉన్నాయి. బట్ గురుడు ఉండడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలో. అంటే ఒక గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలుగా కొంచెం రాశిలో ఉండటం వల్ల కొంచెం ఆప్టిమిస్టిక్ మైండ్, కొంచెం ప్లెజెంట్ మైండ్, ఆప్టిమిజం, ప్లెజెంట్. సో ఎప్పుడైతే ఆశావాదం, జూపిటర్ ఇస్ అ ప్లానెట్ ఆఫ్ హోప్. సో కాబట్టి ఒక ఆప్టిమిస్టిక్ ప్లానెట్ రాశిలో ఉండటం వల్ల కొంత హోప్తో ఉంటారు, చక్కగా ఎప్పటికైనా మంచి జరుగుతుంది అనే ఒక మంచి ఆశాభావంతో. అలాగే గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరి దగ్గర అయితే మీరు పనిచేస్తారో, సో వాళ్ళ త్రూ సో ఇక్కడ బాగాలేదు మళ్ళీ ఆడే పిలిస్తే బాగుండు అని అనుకుంటే, సో వాళ్ళ త్రూ మనకి గతంలో పనిచేసిన వాళ్ళే మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళ త్రూ ఏదైనా ఆఫర్లు వచ్చే ఆస్కారం, వాళ్ళు ఆఫర్ చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి. జాబ్ ప్రపోజల్స్ అనేవి చక్కగా మీ వైపు వాళ్ళ త్రూ వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్ ఉండటం వల్ల చక్కగా మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. మీ అపీరెన్స్ మారుస్తారు. చాలా వరకు కూడా ఎన్ని ఉన్నా కూడా మంచి ప్లెజెంట్నెస్గా ఉండడానికి మీరు ఎక్కువ ఈ టైంలో ఇష్టపడుతూ ఉంటారు. ఇక రవి ఓ పక్కన మీకు ద్వితీయ స్థానంలో ఫైనాన్షియల్ డ్రైనెస్ క్రియేట్ చేస్తున్నాడు, ఫ్యామిలీలో చిన్నపాటి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడు. కానీ బుధుడు లాంటి ఒక ప్లానెట్ చక్కగా రెట్రోగ్రేషన్లోనే చాలా లాంగ్ రన్గా ఉన్నారు బుధుడు యాక్చువల్గా అక్కడ. అంటే ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా బుధుడి వల్ల మీకు అంటే జనరల్గా ఏంటంటే ఎక్కువ స్పీచ్ రిలేటెడ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే ఏం మాట్లాడానో ఈ 4 రోజులు అసలు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాల్సి వచ్చింది. సో కమ్యూనికేషన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. బట్ ఫైనాన్షియల్ హౌస్లో బుధుడు ఉండడం వల్ల తప్పకుండా కొంత ఫైనాన్స్ పరంగా, నెగోషియేషన్కి సంబంధించి, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ బ్యాలెన్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ యూటిలైజేషన్, మనీని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాగ మనం మళ్ళీ సంపాదించాలి అనే దాని మీద చక్కగా మీరు మంచి ప్రాతిపదికగా ప్లానింగ్గా ముందుకెళ్తారు. అది మీకు చాలా వరకు ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఇక తృతీయంలో కేతు యొక్క సంచారం మంచి అద్భుతంగా, కేతు మీకు మాత్రం ఈ స్థానంలో మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ ఉన్నాడు. సో ధైర్య సాహసాలని ఇస్తూ ఉన్నప్పుడు చాలా బాగా మంచి ప్లస్ పాయింట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక మెయిన్ 6, 7, 8 6, 7, 8 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది రాశి వాళ్ళకి. వారం ప్రారంభం మనం చూస్తే కనుక చంద్రుడు 6వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్ ఏంటంటే చంద్రుడు నీచ స్థానం అయింది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం, లేకపోతే అనవసరంగా సమ్టైమ్స్ మీ ఇన్నర్ పీస్, మీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు డొమెస్టికల్గా ఇంటికి సంబంధించో, వాహనాలకు సంబంధించో, ఇంట్లో ఉన్న వ్యక్తులకి అంటే ఆరోగ్యానికి సంబంధించో, కుటుంబపరమైన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించో ఇలాంటివేవో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మీరు జాబులు ఎక్కువ ఫోకస్ చేయలేకపోవటం, జాబ్లో ఒక రకమైన స్ట్రెస్, ఒక పక్క డొమెస్టికల్గా ఈ రకమైన ఫ్రస్ట్రేషన్, ఈ రెండు మిమ్మల్ని కొంచెం అంటే శని కుజుల యొక్క మ్యూచువల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటి పరంగా కొంతవరకు మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటుంది. ఈ పాయింట్ మీకు తెలిసింది కాబట్టి దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆస్ట్రాలజీ ఏం జరగబోతుందో మనం ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎప్పుడైతే
చంద్రుడి షష్టమ స్థాన సంచారం ఉందో అలాగే అర్ధాష్టమంలో ఫస్ట్ కుజుడి యొక్క సంచారం. కాబట్టి తల్లిగారి హెల్త్ కావచ్చు, డొమెస్టికల్గా గృహపరమైన విషయాలు కావచ్చు, వాహనాలకి సంబంధించిన విషయాల్లో నడిపేటప్పుడు అనవసరంగా వాహనాలకు సంబంధించి కొంచెం ర్యాష్ డ్రైవింగ్ కానీ, మన తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇక్కడ వాహనాలు నడిపేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, ముఖ్యంగా ఇంట్లో ఏదో పని చేసేది ఆ టైంకి మిక్సీ పని చేయాలి, లేకపోతే ఆగిపోవటం, ఇలాంటివి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి కనిపిస్తున్నాయి. సో వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఇక్కడ డొమెస్టికల్గా ఏర్పడ్డ ప్రాబ్లం ఏమవుతుంది, మనం ఆఫీస్కి వెళ్ళాలి, వెహికల్స్ టైంకి పని చేయాలి, అవుద్ది లేట్ అవుద్ది. దానివల్ల శని కుజుల సమసప్తం 10th హౌస్లో ఆల్రెడీ శని వక్రంలో ఉన్నారు. జాబ్లో ఆల్రెడీ ఒక పక్కన చాలా స్ట్రెస్ ఉంది, ఒక పక్క ఇది కూడా మనం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్, జాబ్ ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి మధ్య ఈ శని కుజుల ఎనిమిక్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దీని విషయంలో కొంచెం జాగ్రత్త. అలాగే మంగళ బుధ గురువారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొద్ది గొప్ప ఇక ఆది సోమవారాల్లో అయితే చిన్నపాటివి ఉన్నాయి. నెమ్మదిగా మంగళ బుధ గురువారాలకు వచ్చేసరికి చాలా వరకు కూడా వ్యాపార సంబంధితంగా అయినా, మ్యారిటల్ లైఫ్ పరంగా అయినా, బిజినెస్ రిలేటెడ్గా అయినా, సో ఎన్నున్నా కొంచెం ప్లెజెంట్గా ఉంటాం. చాలా వరకు కూడా మీకు ఫేవరబుల్గా చాలామంది ఇక్కడ కొంతవరకు మారడం, ఆ టైంకి మీ అవసరం ఎదుటోడికి రావటం, ఇది మనం ఎక్కువగా గమనించదగిన విషయం. మీ అవసరం ఎదుటోడికి ఉండి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఇక్కడ. అలాగే వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి జాబ్ రిలేటెడ్గా చిన్నపాటి టెన్షన్స్, లేకపోతే ప్రొఫెషనల్గా మీరు చేస్తున్న జాబ్లో కొంతవరకు ఎప్పుడూ లేని ఒక టెన్షను, ఇలాంటివి ఏవో చిన్న చిన్న వస్తూ ఉంటాయి. సో అవేంటంటే మీరు ఎప్పుడు రూల్ ప్రకారం నడుచుకుంటా, డిసిప్లిన్గా ఉంటా, అక్కడున్న ఏదైతే ఆ జాబ్ ఎన్విరాన్మెంట్లో మనం ప్రామిస్ చేసాం దానికి తగ్గట్టు ఆ లా ప్రకారం నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ మెయిన్ అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ డిస్టర్బ్ అవుద్ది మీ ప్రొఫెషన్ పరంగా. ఇది మనకు ఎక్కువ కనిపిస్తున్న విషయం. సో ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అర్ధాష్టమ కుజుడు, ద్వితీయ రవి, ఈ రెండు మెయిన్గా ఏంటంటే ద్వితీయంలో రవి కుటుంబ స్థానమే, అర్ధాష్టమం కుటుంబ స్థానమే. సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ రెండు విషయాల్లో కూడా కొంచెం మనకి ఇది కనిపిస్తుంది. కాబట్టి ఇంటికి సంబంధించిన విషయాల్లో మోర్ ఇదిగా కొంచెం కాన్సన్ట్రేటివ్గా ఉండాలి. జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, రవి కుజ నవగ్రహ శాంతి మంత్రాలు రెండు చదువుకోండి డెఫినెట్గా. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాలయ దర్శనం, ఈ రెండు చేసుకోవటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ వారం ఉంటాయి మీకు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో ఉన్న కుజుడు ఈ రాశి వారికి చాలా బాగా వెన్నుదన్నుగా యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశికి చూస్తే 5, 6, 7 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మెయిన్ పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో వారం ప్రారంభం చూస్తే యాక్చువల్గా ఇక్కడ చాలా వరకు కూడా మీరు చేసే పని మీకు నచ్చుద్ది, కానీ సో ఎదుటి వాళ్ళకి నచ్చే విషయంలో చాలా కొంచెం తక్కువ ఉంటుంది. అంటే చాలా ఎఫర్ట్ పెడతారు, మంచి విల్ పవర్తో చాలా వరకు మీరు అనుకున్న పని కంప్లీట్ చేస్తారు, మంచి దృఢ సంకల్పంతో, అంటే మంచి స్ట్రాంగ్ మైండ్తో. ఇక్కడ తృతీయంలో ఉన్న కుజుడు మంచి పరాక్రమ స్థానంలో చాలా వరకు కూడా ఇచ్చిన టాస్క్ని 100% కంప్లీట్ చేసే దమ్ము సత్తా మీకు ఇస్తాడు. సో ఆ విల్ పవర్తోనే చాలా కాన్ఫిడెంట్గా మీకు ఇచ్చిన పనిని మీరు అవగొట్టడం మనకు కనిపిస్తాం. సో కానీ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక నీచ చంద్రుడి యొక్క పంచమ స్థాన సంచారం వల్ల అంత విల్ పవర్తో అంత కాన్ఫిడెంట్గా చేసిన పని కూడా ఎదుటివాడికి నచ్చే విషయంలో, అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ అండ్ ఇలాగా మన క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కానీ వీటి విషయాల్లో అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ముఖ్యంగా చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా చాలా వరకు కూడా అంటే అష్టమ శని నడిచింది మొన్నటిదాకా, అలాగే అష్టమ రాహు దోషం నడుస్తూ ఉంది. ఫ్రీక్వెంట్గా ఏదో రకంగా ఫైనాన్షియల్ ఇష్యూసో లేకపోతే సమ్ యాంగ్జైటీసో ఫ్యామిలీ పరంగానో ఏదో డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నాయి.
సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆ కంటిన్యూ అవుతుండగానే ఇక్కడ ఇంకొన్ని శుభకార్యాల నిమిత్తమో, అవసరాల నిమిత్తమో, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తమో అన్నట్టు ఇంకా ఏవేవో ఇతరితర కొన్ని వేస్టబుల్ ఎక్స్పెన్సెస్ కాదు, కానీ యువర్ ఎక్స్పెన్సెస్ ఆల్సో విల్ రైజ్. సో అలా కనిపిస్తూ ఉంది ఇక్కడ. గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు రెండు ఇక్కడ మీకు 1000 స్థానంలో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మంగళ గురువారాల్లో కొంచెం ఖర్చులు అనేవి కొంచెం ఎక్స్పాండెడ్గా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి పెట్టకూడని ఖర్చులు కాదు, ఇది మనస్పూర్వకంగా ఇష్టమైన ఖర్చులు. కానీ ఖర్చుల మోత మోగుతుంది, ఆల్రెడీ చాలా ఎక్సీడెడ్గా ఉన్నాయి ఖర్చులని మనకు తెలిసినా తప్పదు కానీ అన్నట్టు. సో అటు బీ కేర్ఫుల్ ఆన్ దిస్ ఎక్స్పెన్సెస్, బీ కేర్ఫుల్ ఆన్ దిస్ ఎక్స్పెండిచర్స్. అంటే లాంగ్ రన్గా 2023 నుంచి మీకు బాగా ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతూ ఉంది. దానితో ఎంత కంటిన్యూగా 23 టు 24, 24 టు 25 ఎంత కంటిన్యూటీగా ఉన్నప్పుడు ఉన్న సేవింగ్స్ కూడా తీసి అయితే అయిందిలే అన్నట్టు. కాబట్టి ఒకవేళ ఫారెన్ జర్నీకో, ఫారెన్లో జాబ్ కోసమో, లేకపోతే అక్కడ చదువు కోసమో, ఇంకో నిమిత్తమో చేసే ఖర్చు అయితే దానికి సార్థకత ఉండేది చేసుకోవాలి. ఆ ఖర్చు పెట్టినా ఎస్ తప్పకుండా దీనికి ప్రతిఫలాన్ని నేను సృష్టిస్తాను, దీనికి ప్రతిఫలాన్ని 100% నేను పొందుతాను అని అనుకోవాలి. సో ఇంత ఖర్చు పెట్టి చేసుకొని అది వృధా ఖర్చుగా మిగిలిపోకూడదు. అంటే ఏదన్నా ఒక విషయం గురించి మనం ఖర్చు పెట్టామంటే దాని నుంచి మళ్ళీ తప్పకుండా ఓకే దీని యూటిలైజేషన్ వల్ల మనకు ఉపయోగం ఉంది అనుకునే విధంగా మంచి కాన్సన్ట్రేషన్తోనే మళ్ళీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఏ విషయం గురించి అయితే ఖర్చు పెట్టారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువగా మీరు ఇక్కడ ట్రై చేయాలి. అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి. బట్ ఏంటంటే కొంచెం మందగొడిగా ఉంటాయి కొన్ని వ్యాపార సంబంధిత గ్రోత్ విషయాలు కానీ, వ్యాపారానికి సంబంధించిన గ్రోత్ కానీ, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో గ్రోత్ కానీ ఇవన్నీ చాలా వరకు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. సో అలాగే రాశిలోనే రవి బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి చాలా వరకు కూడా కుటుంబపరమైన, ఆర్థికపరమైన రెస్పాన్సిబిలిటీస్ కుదివండలాగా కనిపిస్తూ ఉంటాయి మీకు. అసలు ఎంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నాయో అన్నట్టు ఒక రకమైన అవి ఏంటంటే ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు. సో ద్వితీయంలో కేతు ఉన్నాడు, రవి మళ్ళీ రాశి మీద నెత్తి మీద ఉన్నాడు ఇక్కడ. సో అంటే ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా వచ్చే ఈ స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా కర్కాటక రాశి వాళ్ళు ఆలోచించాలి. ఈ రాశికి మెయిన్గా ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తున్నాయి. ఏదైనా మిగతా గ్రహాలు కొంచెం 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటా నవగ్రహాలకి మీరు చక్కగా 27 ప్రదక్షిణలు చేసుకుని డైలీ శివాలయానికి దర్శనం చేసుకోవటం, ఇది చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి చాలా 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 ఆప్టిమిస్టిక్, కొంచెం ఆశావాదం మీలోనే ఒక తెలియని అంటే ఎక్కువ. అంటే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతి పని వాయిదా పడుతూ ఉంటుంది, ఎప్పుడు అవుద్దో తెలియదు. సరే ఇలాంటి విషయాల్లో కొంచెం పెసిమిజం వస్తూ ఉంటుంది, నిరాశావాదం. కాబట్టి ఆ నిరాశావాదాన్ని మనం అధిగమించాలంటే దానికి తగ్గట్టు మనం డివైన్ బ్లెస్సింగ్స్ 9th హౌస్ని యాక్టివేట్ ఎక్కువ చేసుకుంటే మనకి కనీసం ఆ ఓర్పు, ఆ సహనం, అలాగే ఏ వేలో వెళ్తే బాగుంటుందో మంచి ఆలోచన, ఈ 3 వస్తాయి. కాబట్టి ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా నేను చెప్పినట్టు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు, మేజర్గా 2 శుభగ్రహాలు కూడా లాభస్థానంలో యోగించడం సింహరాశి వారికి ఇది చాలా వరకు చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగపరమైన విషయాల్లో, ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లోనే అండ్ మనం ఏదైనా పెట్టే ఏ విషయం గురించి అయితే మనం కష్టపడతామో ఆ విషయం గురించి మా పోన్లరా దీనికి కొంచెం ఫలితం వచ్చింది మనకి అనుకునే ఒక రకమైన ఫీలింగ్ ఏదైతే ఉందో, ఈ రెండింటి విషయాల్లో చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ సింహరాశి వాళ్ళకి కనపడే ఆస్కారాలు మనకి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా
ప్రొఫెషన్ రిలేటెడ్గా మీరు పెట్టే క్రియేటివిటీ కావచ్చు, ప్రొఫెషన్ రిలేటెడ్గా మీరు ఎక్స్పెక్ట్ చేసే సమ్ శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి సింహరాశి వారికి ఈ గురు శుక్రుల శుభగ్రహాల యొక్క యుతి లాభస్థానంలో ఉండటం వల్ల సోషలైజ్డ్గా సమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కావచ్చు, ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సమ్ కొంతమంది మీ గత ఫ్రెండ్స్ని కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కలవటం అనేది జరిగే ఆస్కారాలు ఇక్కడ ఈ సమయంలో కనిపిస్తుంది. మీ నెట్వర్క్ సర్కిల్ కూడా కొంచెం ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, అండ్ ఈ సమయంలో మీకు ఆఫర్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు కొంచెం బెటర్మెంట్గా ఉపయోగపడే వాళ్ళు ఈ టైంలో ఎక్కువగా పరిచయాలు అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే. అయితే మనం ఏ విషయాల్లో కొంచెం కేర్గా ఉండాలి ఏంటనే చూద్దాం. ఈ సింహరాశి వాళ్ళకి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శని 2 రోజులు కూడా రాశి వారికి అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక సింహరాశికి అర్ధాష్టమంలో నీచ చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఎమోషనేటివ్గా కొన్ని సిచ్యువేషన్స్ వారం ప్రారంభం కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం ఎమోషనేటివ్గా, అది అలాగా పేరెంట్స్ పరంగా, ప్రాపర్టీస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, కుటుంబంలో వచ్చే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వల్ల మీరు అటు జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటము, ఫైనాన్షియల్గా రావాల్సిన డబ్బులు అనవసరంగా ఏవో స్ట్రక్ అవ్వటము, ఇలాంటివి సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తాము. సో ఇక్కడ ముందు ఈ ఫ్యామిలీ పరంగా వచ్చిన ఈ డిస్టర్బెన్స్ని మనం సరి చేసుకోవాలనుకునే విధంగా ఉంటే ఏమవుతుంది, సో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేం. అది ఇంట్లో పేరెంట్స్కి సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సమ్వాట్ ప్రాపర్టీస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా సరే, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు. ఎందుకంటే సమసప్తమంలో శని అష్టమంలో వక్రస్థితిలో ఉన్నాడు ఒక పక్కన ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, పార్ట్నర్షిప్ విషయాల్లోనూ, వ్యాపారపరమైన విషయాల్లోనూ, కొంతమంది వ్యక్తుల్ని నమ్మే విషయంలోనూ కొన్నిసార్లు ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి కుజశనుల యొక్క సమసప్తం, ఏదో అష్టమంలో శని, అలాగే ద్వితీయంలో కుజుడు, ఈ రెండు కూడా ఇక్కడ రెట్రగ్రేషన్ ఉన్న శని డైరెక్ట్ ఆస్పెక్ట్ ద్వితీయ అష్టమాల మీద ఉండటం వల్ల మీ ఫ్యామిలీకి, మీ ఇన్లాస్ ఫ్యామిలీకి కావచ్చు, మీ అత్తగారు అండ్ మీ యొక్క ఫ్యామిలీకి కావచ్చు, ఇలాగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ముందు ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, ఎవరికైతే ఫుడ్ రీత్యా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవాలి, పత్యాలు చేయాలి, లేకపోతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాళ్ళు అవి పాటించకపోవటం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బంది పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఈ యొక్క శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతుందో, అంటే ముందు ఫైనాన్షియల్గా ఈ విషయాల్లో కొంచెం కేర్ అనేది అవసరం. ఇక మంగళ బుధ గురువారాలు చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఓకే, ఇట్స్ ఓకే, నథింగ్ టు వరీ. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటి వారంలో స్టార్టింగ్ మొదటి 2 రోజులు ఎట్లా గడిచినా, సో వారం మిడిల్కి వచ్చేపాటికి కొంతవరకు సెటరేట్ అవుతుంది. సో కొద్ది గొప్ప ఫోన్లే కనీసం ఆ టైంకి ఇలా మనకి సమస్య వచ్చినా అలా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరికారు అన్నట్టుగానే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి అది మీకు కొంచెం మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ టైంలో తప్పకుండా సంతానపరంగా మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని విషయాలు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీరు చూసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతైనా అష్టమ శని ప్రభావం ఉందని మాత్రం మర్చిపోవద్దు. అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి హెల్త్కి మోర్ కేర్ తీసుకోవడం వల్లే ఆరోగ్యానికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, వ్యాపార పరంగా. సో అలాగే శుక్ర శనివారాల్లో కూడా మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు వారాంతంలో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి శని మళ్ళీ అష్టమంలో ఉండి వక్రంలో ఉన్నారు. లోన్స్ ఎక్సీడెడ్గా అనవసరంగా తీసుకోవడం వల్ల లోన్స్ వల్ల ఇబ్బందులు పడే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఈ టైంలో అప్పుల విషయంలో కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. ఇక్కడ అండ్ కోర్టు కేసెస్, సమ్ కాన్ఫ్లిక్ట్స్ మ్యాటర్స్, వివాదాలకు సంబంధించిన విషయాల్లో కూడా సో చాలా వరకు వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం యాంగ్జైటీ అనేది, స్ట్రెస్ ఎక్కువయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మెయిన్ సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ద్వితీయ కుజుడు అష్టమ శని, ఇందాక మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ద్వితీయ కుజుడు అష్టమ శని. సో ఈ రెండింటి వల్ల మేజర్గా అక్కడ స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలు విషయంలో కానీ,
ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మనం ఇందా చెప్పుకున్నట్టు కొంతవరకు ఫ్యామిలీ పరమైన విషయాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. ఇలాంటివి మనకి ఎక్కువ మోర్ గ్రావిటేటివ్గా నెగిటివ్ చేయకుండా ఉండటం కోసం కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం వల్ల కానీ, డైలీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకోవటం వల్ల కానీ, ధరణీ గర్భ సంభూతం వాక్ స్థానంలో ఉన్న ఆ కుజుడికి సంబంధించి ఆయన మంత్రం చదవటం వల్ల, అలాగే శనికి సంబంధించి నీలాంజన సమాభాసం చదువుకుంటూ ప్రతి శనివారం ఆయనకి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ సింహరాశి వాళ్ళకి ఉంటాయి. సో కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి షష్టమంలో రాహువు, లాభంలో రవి, లాభంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. ఇక్కడ మేజర్గా ఏంటంటే లాంగ్ రన్గా వెన్నుదన్నుగా ఉంటున్న గ్రహం ఇక్కడ ఈ రాశికి రాహు ఈజ్ ఇన్ యువర్ 6th house. ఇంకా ఓకే, ప్రాబ్లమ్స్ విల్ కమ్, ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని సార్ట్ అవుట్ చేసుకుంటా వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉండటం వల్ల తప్పకుండా దానివల్ల మీరు ఎక్కువ లాభపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశికి మెయిన్గా అసలు రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో కూర్చున్నాడు. సో చాలా వరకు మీ యొక్క ఫోకస్, కాన్సన్ట్రేషన్, అప్రోచ్ అంతా కూడా మీటింగ్ ద పీపుల్, కొన్ని పరిచయాలు పెంచుకోవటం, పాత ఫ్రెండ్స్ని కలవటం. సో ఈ సమయంలో ఏదైనా మనకి ఆఫర్కి సంబంధించి లేకపోతే జాబ్కి సంబంధించి ఏదైనా అవసరం అనుకుంటే దానికి సంబంధించిన విషయాల్లో ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది, అలాగా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళని, నెట్వర్క్లో ఉన్న వాళ్ళని కలవటం. సో ఈ టైంలో ఎక్కువగా యువర్ అప్రోచ్ అంతా కూడా కొంత లాభకరమైన వాతావరణం మీద, లాభం మీద కొంచెం నడిచే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కన్యా రాశి వాళ్ళకి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ 2 రోజులు కూడా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే కనుక మంచిదే. చంద్రుడు తృతీయంలో ఉన్నారు, నీచ చంద్రుడు అయినప్పటికీ అక్కడ తృతీయ స్థానంలో మంచి పరాక్రమ స్థానంలో నీచ చంద్రుడు ఉన్నా కూడా తప్పకుండా మంచి వీల్ పవర్తో మంచి కాన్సన్ట్రేటివ్గా మీరు ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ మీ సిబ్లింగ్సో, మీ కొలీగ్సో, మీ దగ్గర వాళ్ళు మీకు తలకాయ నొప్పిని క్రియేట్ చేస్తూ ఉంటారు, మీకు షార్ట్ టెంపర్ని క్రియేట్ చేస్తుంటారు. వీళ్ళ వల్ల అనవసరంగా మీకు కొన్ని చిక్కులు వస్తూ ఉంటాయి. కానీ కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా ఉన్న పాయింట్ అనమాట ఇది. కానీ ఆది, సోమ వారం ప్రారంభంలో ఈ 2 రోజుల్లో కూడా సో ఓకే, తనక మాలిన సాయం అంటారు చూసారా, పనికి మాలిన సాయం కాదు నేను, తనకి మాలిన సాయం అంటే మనకి మన దీనికి మించి చేయడం, తనకి మాలిన సాయం లాంటివి అలాంటివి. అండ్ ఇలాగే ఏమైనా షార్ట్ టెంపర్స్, ఇరిటేషన్స్ ఉంటే కొంచెం చూసుకోవడం అనేది బెటర్ అనమాట. ఎందుకంటే ఈ రాశికి సమసప్తమంలోనే శని ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ 7వ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తూ ఉందో పక్కన. సో దీనివల్ల ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఎక్కువగా సంతానపరమైన విషయాల్లో, మ్యారిటల్ లైఫ్ పరంగా అండ్ సేమ్ ఇప్పుడు వచ్చే ఈ విషయాల్లో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య సమ్ డామినేటింగ్ ఇష్యూస్ రైజ్ అవటం. సో వాటి వల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అవటం. అది మీకు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీకు లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీకు మీ తోటి పక్కన పనిచేసే కొలిక్ కావచ్చు. ఇలాంటి వాళ్ళ విషయంలో ఈ శని కుజుల సమసప్తం ఎక్కువగా పనిచేస్తుంది. అంటే ఈ రకమైన డిస్టర్బెన్స్ ఫ్రీక్వెంట్గా మీరు కలిసే వాళ్ళతో రాకుండా చూసుకోవడం అనేది ఇక్కడ మంచిది. సో అలాగే మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక అర్ధాష్టమంలో 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి గురుడు ఇక్కడ దశమంలో ఉన్నాడు. గురు, శుక్రులు ఇద్దరు శుభగ్రహాలే దశమంలో ఉన్నాయి. కానీ గురుడి వల్ల కానీ శుక్రుడి వల్ల కానీ పెద్దగా పొడి చేసే అంత మంచి జరిగిద్ది అనే ఏమీ లేదు. కానీ బట్ ఓకే, బట్ ఏంటంటే కొంత గ్రేడ్ పెరుగుద్ది, ప్రొఫెషనల్గా కొంచెం పోన్లే, మిగతా వాళ్ళతో లే ఆఫ్లతో పోలిస్తే కనీసం మన చేతిలో 4 పనులు ఉన్నాయి కానీ శాలరీ పెంచుతాడు లేదు తర్వాత అనేటి మాత్రం పొజిషను కొంచెం అలా వెళ్తూ ఉంటుంది. ఉద్యోగానికి ఇబ్బంది లేదు అన్నట్టుగా. ఇక శుక్ర, శనివారాలు చూస్తే 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయాల్లో అవసరమా అనుకుంటూ వెనక అడిగేయటం. సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం క్రియేటివిటీ, కొత్తగా ఏదో ట్రై చేయబోయి అనవసరంగా
చేయి కాల్చుకునే పని చేయటం ఇలాంటివో కనిపిస్తుంది. కాబట్టి వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకోవాలి. అండ్ అలాగే లవ్ లైఫ్ మ్యాటర్స్లోనూ ఇష్టమైన సంబంధాన్ని చేసుకునే విషయంలో కూడా కొంత రివర్స్ గేర్ అనేది మనకి ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ పాయింట్లో కొంచెం కన్యా రాశి వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం మంచిది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మెయిన్ రాశిలోనే కుజుడు ఉంటాం, సప్తమంలోనే శని ఉంటాం. కుజుడు మామూలుగానే షార్ట్ టెంపర్ తెప్పిస్తాడు. శని ఆస్పెక్ట్ రాశి మీద ఉండటం మనకు అనవసరంగా ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అది మన తప్పు కాదు. బిజినెస్లో టర్న్ ఓవర్ బాగుండక సో ఇక్కడ మనకు కూడా ఈ టైంలో చాలా పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా కొన్నిసార్లు క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ రకమైన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో శని కుజుల సమసప్తమం వల్ల జనరల్గా ఈ రాశి వాళ్ళకి, కాబట్టి మెయిన్గా కుజుడు పైగా ఆయనకి బుధుడికి పరమశత్రువు. మీ ఇన్లాస్తో అత్తగారు మామగారితో ఏమన్నా ఇది వచ్చినా కూడా చాలా సంయమనంగా తీర్చుకోవాలి. జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ, ఇన్హెరిటెన్స్ వారసత్వాస్తుల విషయాల్లో పరంగా, సో వీటి విషయాల్లో అండ్ సిబ్లింగ్స్ అండ్ చాలా క్లోజ్ వాళ్ళ వల్ల కొంచెం ఇరిటేటివ్ సిచ్యువేషన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా తప్పకుండా ఈ రాశి వాళ్ళు ఈ సిచ్యువేషన్స్ నుంచి కొంచెం బెటర్గా ఉండాలంటే మాత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం చాలా మంచిది. శని కూడా కొంత సప్తమం నుంచి మరి రాశి మీద కుజుడి మీద ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన కూడా కొంచెం కూల్ చేయడం కోసం శివాలయ దర్శనం చేసుకున్న, నీలాంజన సమాభాసం డైలీ చదువుకున్న, సో వెంకటేశ్వర స్వామి ఆరాధన శనివారం పూట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తులారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. తులారాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, బుధ, అలాగే లాభంలో కేతువు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశికి మేజర్గా చూసినప్పుడు భాగ్యస్థానంలో గురు శుక్రులు లాంటి గ్రహాలు, శుభగ్రహాలు, లేదా రాస్యాధిపతి కూడా భాగ్యస్థానంలో ఇన్వాల్వ్ అయి ఉండటం చక్కగా ఇక్కడ 9th హౌస్కి సంబంధించి, కాబట్టి కొన్ని శుభకార్యాలకి సంబంధించి కావచ్చు, అలాగే తులారాశి వాళ్ళకి సంబంధించి ఎనీ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీచ్ అయినా, ఫారెన్ ట్రావెల్స్ రీచ్ అయినా, అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు తలపెట్టే విషయంలో అయినా సరే ఇక్కడ తప్పకుండా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శని యొక్క సంచారం కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ 30 years తర్వాత శని 6th హౌస్లో సంచరిస్తున్నారు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ డిసీజెస్. అంటే ఏవైతే కొన్ని మీకు లాంగ్ టర్మ్గా ఉన్న కొన్ని హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, ఇప్పుడు ఏడాదిగానే కొన్ని కేసెస్, కోర్టు కేసెస్కి సంబంధించి కావచ్చు, వివాదాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాంటి వాటిని అపోనెంట్స్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, వాళ్ళని మీరు ఓవర్కమ్ చేసి వాళ్ళని డిఫీట్ చేసి ముందుకు వెళ్ళడానికి చాలా బాగా శని యొక్క సంచారం ఇక్కడ ఉపయోగపడుతూ ఉంది. అలాగే అద్భుతంగా రవి బుద్ధుల యొక్క సంచారం కూడా దశమంలో ఉంటాయి. రాశి వాళ్ళకి చాలా మేజర్గా ప్రొఫెషన్ రిలేటెడ్గా జాబ్ గురించి చూసే వాళ్ళకి, నూతన అవకాశాల కోసం, నూతన ఉద్యోగాల కోసం చూసే వాళ్ళకి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి సో వెరీ బెటర్ మంత్గా ఈ యొక్క ఇయర్లో వెరీ బెటర్ మంత్గా మీకు గడవటానికి, జాబ్లో మంచి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ మీరు అందించడానికి తప్పకుండా ఈ రవి యొక్క సంచారం 10th హౌస్లో బాగా యోగిస్తూ ఉంది. విత్ బుధుడితో కూడా కలిసి, బుధుడు కూడా కలిసి ఇక్కడ 10th హౌస్లో ఉండడం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభస్థానంలో కూడా లాంగ్ రన్గా కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి డెఫినెట్లీ లాంగ్ టర్మ్ డైరెక్ట్ లాభస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సో కొన్ని ఆఫీసులో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. మీలో ఉన్న మీ టీంని మారుస్తూ ఉంటారు, బట్ ఏదైనా చేస్తూ ఉంటారు. సో కొన్ని సర్కిల్స్ అనేవి మీ నుంచి డిటాచ్ అవుతూ ఉంటాయి. బట్ ఎలా ఉన్నా అల్టిమేట్గా మీకు జరిగేది మాత్రం ఇక్కడ ప్లస్సే జరుగుతూ ఉంటుంది, పాజిటివే జరుగుతూ ఉంటుంది. సో తులారాశి వారికి మనం మేజర్ కన్సర్న్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శని కుజుల యొక్క సమసప్తం. ఎప్పుడైతే ఇక్కడ మనం చూస్తే
ఈ తులారాశి వాళ్ళకి 2, 3, 4 2, 3, 4 రాశుల మీదుగా తులారాశి వాళ్ళకి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా యోగిస్తూ ఉంది. ఈ 3 రోజులు కూడా చంద్రబలం కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి మంచి విల్ పవర్తో మీరు అనుకున్న పనులని మంగళ, బుధ, గురువారంలో ఇంకొంచెం కాన్ఫిడెన్స్గా ఎక్కువగా చక్కగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇది వారం ప్రారంభం మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో నీచ చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడి ద్వితీయ స్థానంలో నీచ చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా శనికి సమసప్తమంలో ఉన్నారు. సో కుటుంబ రీత్యా, కుటుంబ పరంగా లేదా వ్యాపార పరంగా, కుటుంబ రీత్యా లేదా మ్యారిటల్ లైఫ్కి సంబంధించి స్పౌజ్నో ఫ్యామిలీనో మిస్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు. సో వీటి విషయాల్లో వ్యాపార పరంగా కానీ అలాగే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఈ శని కుజుల యొక్క సమసప్తమం అనవసరమైన ఎక్స్పెన్సెస్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 6th కుజుడి యొక్క సంచారం కూడా మెయిన్గా 12th కుజుడి యొక్క సంచారం కూడా ఇక్కడ జరుగుతూ ఉందో, వారం ప్రారంభంలో ఆది సోమవారంలో చంద్రుడి యొక్క నీచ స్థాన సంచారం ద్వితీయ స్థానంలో, ద్వితీయాధిపతి ఆ రాశ్యాధిపతి కూడా వేల్లో ఉంటాం. సో కాబట్టి ఆ ఆది సోమవారంలో మీరు పర్చేస్ చేసే విషయాలు కానీ, పేమెంట్స్ చేసే విషయాల్లో కానీ, ఏదన్నా కొనే విషయాల్లో కానీ వీటి విషయాల్లో అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో దీని త్రూ మెయిన్గా ఏంటంటే డబ్బులు అనవసరంగా వేస్ట్ఫుల్గా ఖర్చు అయ్యే ఆస్కారాలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఎవరికన్నా కుటుంబపరంగా అనారోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మేజర్గా ప్రాపర్టీ రిలేటెడ్ ఫైనాన్స్ విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఫైనాన్స్ విషయాల్లోనూ, వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో వీటి విషయాల్లో వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సెస్ అనేవి లేకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని కారణాల వల్ల నిద్ర కూడా పట్టకుండా ఉంటాం. ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు ఆది సోమవారాల్లో. సో ఇక్కడ ఇంకా మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే భాగ్యంలో కూడా గురు శుక్రులు ఉన్నారు. డెఫినెట్గా సమ్ షార్ట్ జర్నీస్, కొన్ని శుభకార్యాల గురించి చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వారికి ఉంటే ఉండొచ్చు. అలాగే వారాంతానికి శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి హోమ్కి సంబంధించి, గృహానికి సంబంధించి, లేకపోతే ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ గురించో, వాహనాల కొనుగోలు గురించో చేసే అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అండ్ మదర్ హెల్త్కి సంబంధించి కూడా, సంతానానికి సంబంధించి, వాళ్ళ హెల్త్కి సంబంధించి కూడా. సో వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటాం బెటర్. సో తులారాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక 1000 స్థానంలో ఉన్న కుజుడి యొక్క సంచారం మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ కొడతా ఉంది. కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, చక్కగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి దానం ఇవ్వడం చాలా మంచిది. ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది. రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, ఆయన దేవాలయానికి వెళ్ళడం ఇంకా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే ఈ రాశికి అష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు, లాభంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే అష్టమంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి, యాక్చువల్గా అష్టమ గురు మనకి నెగిటివ్ అంటే ఫుల్ నెగిటివ్ అని కాదు, ఎవ్రీ హౌస్ పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. సో ఇక్కడ ఎప్పుడైతే శుభగ్రహాలు గురు శుక్రులు కలిసి 8th హౌస్లో ఉన్నారో ఈ రాశి వాళ్ళకి ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల రీత్యా కానీ, జాయింట్ అకౌంట్స్ రీత్యా కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రీత్యా కానీ, పార్ట్నర్స్ వెల్త్, మీ యొక్క స్పౌజ్, భార్య భర్త, వాళ్ళ నుంచి ఇన్లాస్, అత్తగారి మామగారి వైపు నుంచి కానీ మీకు ఏదైనా కొంచెం బెటర్ జరగాలంటే వాళ్ళ నుంచి ఏదైనా మనకి సపోర్ట్ ఫైనాన్షియల్ రూపంలో అయినా, అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ రూపంలో అయినా కొంచెం ఈ టైంలో కొంచెం వాటికి సంబంధించి అవకాశం ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ప్రొఫెషనల్ రీత్యా
10th హౌస్లో కొంచెం కేతు ఉండటం వల్ల సమ్ డిసాటిస్ఫాక్షన్స్ ఉంటూ ఉంటాయి, డిసాటిస్ఫాక్షన్స్ మధ్య నడుస్తూ ఉంటారు. కానీ బట్ ఓకే, జాబ్ని మాత్రం వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మాత్రం ఆలోచించకుండా ప్రస్తుతం నడుస్తుందిగా అన్నట్టు చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈ రాశికి రాశ్యాధిపతి కుజుడే ఆఫ్టర్ లాంగ్ రన్ చాలా కాలం తర్వాత అసలు కుజిస్తంభన జరిగి నీచపడి తర్వాత మళ్ళీ 10th అక్కడ 10th కుజుడితో కేతు కలిసి ఇక మొత్తానికి లాభస్థానంలోకి వచ్చున్నారు. సో ఈ రాశ్యాధిపతి లాభస్థానంలోకి వచ్చున్నారు. ఓకే, కొద్దో గొప్ప సో కొంచెం నిలకడగా ఆరోగ్యానికి సంబంధించి, మీ యొక్క విల్ పవర్కి సంబంధించి, స్థిరమైన ఆలోచనలకు సంబంధించి మీరు చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, చాలా స్టెబిలైజ్డ్గా ఉండాలని. కానీ ఇక్కడ మీకు గృహపరమైన విషయాలు, తర్వాత మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, కొలీగ్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, మీ దగ్గర వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, సో దీనివల్ల సమ్ ఫ్రస్ట్రేటబుల్ సిచ్యువేషన్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, శాలరీ హైక్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అయ్యే విషయంలో వెరీ స్లో డౌన్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఇక్కడ మీకేమో లాభస్థానంలో ఉన్న కుజుడు ఎలా అయినా సరే మనం ప్రాఫిట్ సంపాదించాలి, ఎలా అయినా సరే మనం కొంచెం గెయిన్గా ఉండాలి, ఈ టైంలో కొంచెం గెయిన్ఫుల్గా ఉండాలని మీరు చాలా యాక్షన్ ఓరియంటెడ్గా పనిచేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఈ విషయాలు మాత్రం మీకు కొంచెం వెరీ స్లో మూమెంట్, మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వెరీ స్లో మూమెంట్గా కదులుతూ ఉండటం, దానికి ఇటు మదర్ రిలేటెడ్, సిబ్లింగ్స్ రిలేటెడ్, అండ్ అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ రీచ్ కానీ, కొలీగ్స్, నైబర్స్ వీళ్ళ రీచ్ కానీ కొంచెం ఈ కుజశనుల యొక్క సమసప్తమం వల్ల మీరు లాభం పొందాలనుకుంటున్న దానికి మీరు ఎక్స్పెక్టేషన్స్కి మధ్య సమ్ ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాగే వృశ్చిక రాశికి మెయిన్ 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి రాశికి ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం, మరి అది ఆల్రెడీ చంద్రుడి యొక్క నీచ రాశి అవడం, మళ్ళీ ఆ రాశి అధిపతి కుజుడు లాభంలో ఉండడం, ఏదైనా సరే కొద్దో గొప్ప వారం ప్రారంభం సరే కొంచెం ఫ్రెష్ మైండ్తో ఉందాం అనుకున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ సంవాట్ కొంచెం స్టెబిలైజ్డ్గా, బ్యాలెన్స్డ్గా వారం ప్రారంభం ఉంటుంది. కానీ బట్ ఇక్కడ మీ డొమెస్టికల్ ఇంటి వాతావరణం, గృహ వాతావరణం నుంచి వస్తున్న పిల్లల నుంచి, ముందు సంతానపరమైన విషయాల నుంచి వస్తున్న సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం మీకు డిస్టర్బెన్స్గా అనిపించే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. మంగళ, బుధ, గురువారాలు చూస్తే ఇక్కడ ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ మనం అక్కడ చెప్పుకున్నట్టు ఇందాక అష్టమంలో గురు, శుక్రులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా, లవ్ లైఫ్ పరమైన విషయాల్లో అయినా, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. సో కాబట్టి ఫైనాన్షియల్గా చూద్దాము అంటే, సో ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం అనుకూలిస్తూ ఉంది, గురుడు కూడా అనుకూలిస్తే సంవాట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు తప్పకుండా కొంత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే మీ ఎఫర్ట్ కాకుండా, మీది కాకుండా అవతల వాళ్ళ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ వల్ల, ఇంక వేరే రూపంలో మీకు ఏమైనా డబ్బులు రావాలన్నా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి వారాంతానికి చూస్తే ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శుక్ర, శనివారంలో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇక్కడ మేజర్గా సంతానపరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయంలో, పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ టఫ్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఎక్కువ కష్టపడుతూ ఉంటారు పిల్లలు మాత్రం. ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్ కానీ కొంచెం ఆలోచించే దానిలో వాళ్ళ ఇంటెలిజెన్స్ కొంచెం స్లో గ్రాస్పింగ్ కానీ ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి వారికి మెయిన్ అష్టమ గురుదోషం. సో ఈ రాశికి సంబంధించి కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ తప్పకుండా ఈ రాశి వాళ్ళు కొంచెం డొనేట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయంలో కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ కొంచెం గురుగ్రహానికి, నవగ్రహాల చిన్న పూజ చేసుకొని దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఏంటంటే భాగ్యంలో ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా
ఈ రాశికి భాగ్యంలో రవి ఉన్నాడు. మనం ఇందాక దశమంలో అని చెప్పుకున్నట్టున్నాం. ఈ భాగ్యంలో రవి యొక్క దోషం ఉండటం వల్ల కొంతవరకు వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అండ్ ఏదైతే కమిట్మెంట్ ఈ సంవత్సరం వీళ్ళు పెట్టుకున్న కమిట్మెంట్స్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళు అంటే పిల్లల ఫీజులోనో ఇంకో దేనికైనా ఖర్చు చేయాల్సిన ఖర్చులు ఎక్కువ ఉంటూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకుంటూ ఉంటాం. ఈ వారం చాలా మంచిది. ధనురాశి వారికి సమయం చూద్దాం. ధనురాశి వారికి సమయం చూస్తే కనుక ఈ రాశి వారికి తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశికి చూస్తే 3 గ్రహాల్లో రాహు చక్కగా మంచి పరాక్రమ స్థానంలో రాహు ఉండటం, పాపస్థానంలో పాపగ్రహం. సో కాబట్టి మంచి ఎఫర్ట్స్ పెట్టడంలో, ఎటువంటి కష్టమైన పని అయినా సరే సుసాధ్యంగా సాధించడంలో, దానికి సంబంధించి ఎఫర్ట్ పెట్టడంలో రాహు మీకు బాగా యోగిస్తూ ఉన్నాడు. అందులోనూ మనమే చెప్పుకున్నట్టు చక్కగా అర్ధాష్టమ శని నడుస్తున్న సమయంలో కూడా ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్న గురుడి యొక్క సంచారం జగం మీకు చాలా వెన్నుదన్నుగా మంచి పవర్ఫుల్గా మిమ్మల్ని ఆదుకుంటూ ఉంది. అలాగే అష్టమంలో కూడా బుధుడి యొక్క సంచారం, బుధుడు కూడా లాంగ్ రన్గా రిట్రగ్రేడ్ అయ్యి అక్కడే ఉన్నారు అష్టమ స్థానంలో. సో ఈ విధంగా జాబ్లో కొన్ని మార్పులు చేర్పులు, ఈ కొంచెం మనకి ఆ జాబ్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్స్ మనకు కొంచెం కన్ఫ్యూజ్ కలిగిస్తూ ఉంటాయి. కానీ బట్ అష్టమంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి కొద్ది గొప్ప పర్వాలా. అలాగే 12, 1, 2 స్థానాల మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ధనురాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. ఏదైతే చంద్రుడి యొక్క నీచరాశి అయింది. చంద్రుడి యొక్క నీచరాశిలో 1000 స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మొదలైతే సో మొదటి 2 రోజులు కూడా ఉద్యోగపరమైన విషయాల్లో చాలా ఎక్కువ కష్టపడడం, కొంచెం దానికి సంబంధించి ఎక్కువ ఆలోచించటము, ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఎక్కువ ఆలోచించడం కనిపిస్తూ ఉంది. సో ఈ నీచ చంద్రుడి యొక్క సంచారం 1000 స్థానంలో ఉంటాం. అలాగే ఆ రాశాధిపతి కుజుడు కూడా దశమ స్థానంలో ఉండి సమసప్తమంలో శనితో కలిసి ఉన్నాడు. చాలా వరకు కూడా అంటే జాబ్లో మెయిన్ ఏంటంటే ఎంత ఎఫర్ట్ పెట్టిన దానికి ఎక్కువ కష్టపడాల్సి రావటం, ఒక పక్క డొమెస్టికల్గా అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. అలాగే ఇటు పక్క ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా కుజుడు దశమ స్థానాల్లో ఉండటం, ఈ శని కుజుల యొక్క సమసప్తమంలో ఉండటం వల్ల అటు జాబ్కి ప్రొఫెషన్ రిలేటెడ్గా అటు డొమెస్టికల్ రిలేటెడ్గా అంటే మీ ఇన్నర్ పీస్కి మీ ఉద్యోగానికి మధ్య ఒక రకమైన అంటే ఈ ఎనిమిక్ ప్లానెట్స్ వల్ల రెండింటికి ఒక చిన్న పాటి డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ మీ ఇంటికి సంబంధించి, గృహ పరిస్థితులకి సంబంధించి, అలాగే ఇటు ప్రొఫెషనల్ వైజ్గా జాబ్కి సంబంధించిన విషయాల్లో. సో ఏదైనా సరే జాబ్లో మీరు ఎక్కువ క్రియేటివిటీ చూపిద్దాం అనుకుంటారు, చాలా కష్టపడి ఒక యాక్షన్ ఓరియంటెడ్గా వర్క్ చేద్దాం అనుకుంటారు, ఎక్కువ కష్టపడతారు. సో కానీ దానికి తగ్గ ఫలితం వచ్చే దాని విషయంలో ఇక్కడ డొమెస్టికల్గా ఎదురవుతున్న, గృహపరంగా ఎదురవుతున్న కొన్ని ఇష్యూస్ వల్ల మీరు ఎక్కువ ఇక్కడ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం, దాని ఎఫెక్ట్ ఇక్కడ ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉండటం, ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మంగళ, బుధ, గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుడు యోగిస్తాడు. జనరల్గా ఆ రాశ్యాధిపతి గురుడు కూడా చక్కగా సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమంలో గురుడు, శుక్రుడు, శుభగ్రహాలు 2 ఉన్నాయి. కానీ అక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ సమయంలో జనరల్గా మెయిన్ ఇక్కడ శుక్రుడు లాంటి గ్రహం సప్తమ స్థానంలో పెద్దగా యోగించే ఆస్కారాలు గోచారంలో ఏమి ఉండదు. కానీ శుక్రుడి వల్ల వ్యాపారంలో కానీ లేకపోతే మ్యారిటల్ లైఫ్లో కానీ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో పెద్ద అనుకూలమైన ఫలితాలు ఏమి పెద్ద ఉండే ఆస్కారాలు ఉండవు అక్కడ. కానీ ఏంటంటే బట్ గురుడి యొక్క ఆ యొక్క స్ట్రాంగ్ సప్తమ స్థానంలో ఆయన యొక్క గోచారం ఏదైతే ఉందో ఫస్ట్ మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ కాన్సన్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ విల్ పవర్కి సంబంధించిన విషయాల్లో, మీకు ఆప్టిమిస్టిక్కి సంబంధించిన విషయాల్లో ఇటు కూడా ఈ అర్ధాష్టమ శని వల్ల మిగతా విషయాల వల్ల మీకు ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా
గురుడు మళ్ళీ మీకు ఆప్టిమిజాన్ని ఇచ్చేస్తాడు, మీ యొక్క విల్ పవర్ని మీ కాన్ఫిడెన్స్ని మీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్స్లో మంగళ బుధ గురువారాల్లో కూడా రాశిలో చంద్రుడి యొక్క సంచారం తప్పకుండా వ్యాపారపరమైన విషయాల్లో, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో ఏంటి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్నే ఇక్కడ మనం చూడొచ్చు. ఒక వారాంతాన్ని శుక్ర శనివారాలు చూస్తే చంద్రుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం, ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది ఈ రాశి వారికి సంబంధించి. సో వాటి ఓవర్ ఎక్సీడెడ్గా ఇంటికి సంబంధించి ఇంటి నిమిత్తం వాహనాలు కొనుగోలుగానో ఇంట్లో కుటుంబ సభ్యులుగానో ఓవర్ ఎక్సీడెడ్గా కొన్ని ఖర్చులు కొన్ని ఫైనాన్షియల్ ఖర్చులు, కొంచెం మనీ స్పెండింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి బాగు చేయించిన దాన్ని బాగు చేయించడం, రిపేర్ చేయించిన దాన్ని రిపేర్ చేయించడం, దానివల్ల ఉపయోగం లేకపోవటం ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి పెట్టి వేస్ట్, ఏమన్నా మార్చుకుంటే బెటర్. సో ఇది ఎగ్జాంపుల్గా చెప్పా. సో ఇలాంటివి జనరల్గా ఏంటంటే ఇక్కడ శని అర్ధాష్టమంలోనే ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో సమ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి మానసిక ప్రశాంతత ఇంట్లో ఏంటో కొంచెం మానసిక ప్రశాంతత తక్కువగా ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ గురుడి యొక్క ఆస్పెక్ట్ మళ్ళీ రాశి మీద ఉండడం వల్ల అంతలోనే మళ్ళీ మీకు మీ ఆప్టిమిజం మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటుంది. అంటే ధనురాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే అర్ధాష్టమ శని దోషం, అష్టమ రవి దోషం, ఈ రెండు కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తున్నాయి. అర్ధాష్టమంలో శని డెఫినెట్గా చాలా వరకు కూడా ఇక్కడ మదర్ హెల్త్ పరంగా కావచ్చు, మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించి కావచ్చు, ఎక్కువ అనవసరమైన డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఇంట్లో క్రియేట్ అవుతూ ఉంటే మనం జాబ్ మీద ఫోకస్ పెట్టలేము. అలా శని కుజుల యొక్క సంసప్తం వల్ల డిస్టర్బెన్స్ అనేది ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది ఈ వారం. అది కొంచెం జాగ్రత్త చూసుకుంటే సరిపోద్ది. అంటే తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమావాసం చదువుకుంటూ వెళ్తే చాలా మంచిది. అలాగే అష్టమ రవికి కూడా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. అలాగే కేజీంపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం కూడా ఆదివారం పూట శివాలయంలో చాలా మంచిది. మకర రాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక మకర రాశి వారికి తృతీయంలో శని యొక్క సంచారం. సో శని మాత్రం ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు. అలాగే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇది మనం చూసినట్టయితే కనుక లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది ఈ వారం మకర రాశి వాళ్ళకి సంబంధించి. సో మకర రాశి వాళ్ళు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నప్పటికి కూడా ఈ రాశికి అక్కడ ఆ రాశి అధిపతి కుజుడు భాగ్యస్థానంలో సంచారంలో ఉన్నారు మెయిన్గా. సో ఆల్రెడీ ఈ భాగ్యస్థానంలో ఉన్న కుజుడికి ఆ శనికి సమసప్తం అనేది ఏర్పడింది అక్కడ. శని ఎవరో కాదు, మీరు రాశి అధిపతే. సో కాబట్టి ఈ సమయంలో అనవసరంగా మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మధ్య కావచ్చు, లేకపోతే మీ టీంలో ఉన్న వాళ్ళకి మధ్య కావచ్చు, కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ కుజశనులు సమసత్వంలోకి వచ్చారో డెఫినెట్గా ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించి ఏదన్నా ఒక పని ఎవరన్నా చేయమని చెప్పి మనం చెప్తే ఆ టైంలో అక్కడ సరిగ్గా చేయకపోవడం అనేది మనం కరెక్ట్గా కనిపిస్తాం. సో ఈ రకమైనవి షార్ట్ జర్నీస్లో కావచ్చు, లాంగ్ జర్నీస్లో కావచ్చు, కమ్యూనికేషన్ పరమైన విషయాల్లో కావచ్చు. సో ఇలాగా వీటి విషయాల్లో మాత్రం ఒకళ్ళని నమ్ముకోకుండా సో మన వంతుగా ఎప్పుడు అలర్ట్గా ఉంటాం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది మంచిది. అలాగే మంగళ బుధ గురువారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఇక్కడ 1000 స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి గురుడు శుక్రుడు ఇద్దరు 6th హౌస్లో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా గురు భగవానుడు లాంటి మెయిన్ ప్లానెట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 6th హౌస్లో ఉండటం, అదే టైంలో శుక్రుడు కూడా 6th హౌస్లో ఉండడం అనవసరంగా ప్రొఫెషన్లో జాబ్ విషయాల్లో ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల అనవసరమైన డిస్టర్బెన్సెస్, గొడవలు, చిన్నపాటి వివాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది. అండ్ ఏదో ఒక తెలియని న్యాచురల్ ఫియర్ అనేది మీలో ఉంటూ ఉంటుంది.
ఒక పని ఈ టైంకి చేయాలి ఆ టైంకి చేయాలని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పని మీకు పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి పని వేళలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ టైంలో కొంచెం కేర్గా చూసుకోవడం మంచిది. సో మెయిన్గా గురు శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలు రెండూ షష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని ఆటంకాలు అవాంతరాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు ఉన్నారు, ఓకే. సో అలాగే సమసప్తమంలో ఇక్కడ చూస్తే మళ్ళీ రవి బుధులు ఉన్నారు ఇక్కడ. సో రవి బుధులు లాంటి గ్రహాలు జనరల్గా 7th యోగించవు. గురుడు శుక్రుడు ఇక్కడ 6th యోగించరు. కాబట్టి వరుసగా ఇక్కడ ఉన్న గ్రహాలు 6th 7th 8th 9th అంతా కూడా సో వరుసగా ఈ గ్రహాలన్నీ కూడా కొంచెం అనుకూలతలు తక్కువే ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి మ్యారిటల్ లైఫ్ పరంగా అయినా బిజినెస్ లైఫ్ పరంగా అయినా అనవసరమైన లిటిగేషన్స్ మీరు వెళ్ళకపోయినా కొన్ని అవే మీ వైపు రావటం కావచ్చు, ఇలాంటివి అంటే ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న వే ఏదైతే ఉందో నూతనంగా అంటే కొత్త మార్పులు చేయటానికి కానీ లేకపోతే ఏదన్నా డెసిషన్ తీసుకోవడానికి కానీ ఈ టైంలో అంతగా పెద్ద యోగించే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి. సో ప్రెసిడెంట్ ఉన్న పొజిషన్లో ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకుండా జనరల్గా మామూలుగా వెళ్ళటం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. సో గురు శుక్రుల యొక్క సంచారం ఏదైతే 6th హౌస్లో ఉందో ఇది మేజర్గా ఇటు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, సంతాన పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ఎంత మనం చెప్పుకుంటే ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఈ రెండింటికి సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాం. అంటే ఈ గురు శుక్రుల యొక్క ఇది జరుగుతుంది కాబట్టి దేవానాంచ ఋషినాంచ ఈ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. శుక్రుడికి కూడా హిమకుందం రుణలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. అలాగే మేజర్గా అంటే రవి బుధులు ఇద్దరు 7వ స్థానంలో ఉండడం వల్ల మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అయినా, కొత్తగా మ్యాచ్ చూసే విషయంలో అయినా, వ్యాపార పరంగా అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా, కళత్రకారకుడైన శుక్రుడు కూడా 6వ ఉండడం, 7వ రవి బుధులు ఉండడం ఈ మ్యారేజ్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించి కూడా పెద్ద అనుకూలత కనిపించట్లే ఇక్కడ. కాబట్టి వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం మంచిది. కాబట్టి రవి బుధులకు కూడా విష్ణు పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. సో ఇవి చేసుకోవడం వల్ల మకర రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. సో కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి యోగిస్తూ ఉంది. ఇక్కడ పంచమ స్థానంలో శుభగ్రహాలు రెండు కూడా గురు శుక్రుడు లాంటి శుభగ్రహాలు పంచమంలో ఉంటాం. సో కాబట్టి సంతాన ప్రాప్తికి సంబంధించి చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో చక్కగా అక్కడ సంతాన ప్రాప్తికి సంబంధించి చాలా వరకు కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ గురు శుక్రుల శుభగ్రహాల యొక్క యుతి పంచమ స్థానంలో చాలా వరకు మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ని, పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. డైలీ క్రియేటివ్ వర్క్, ఎనీ ప్రొఫెషన్ డైలీ క్రియేటివ్గా మనం వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా వరకు ఈ టైం వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంది. అదేవిధంగా రవి బుద్ధుల యొక్క సంచారం కూడా షష్టమంలో జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ టైంలో మీరు మీ ఎనిమీస్ని డిఫీట్ చేస్తారు, తప్పకుండా శత్రు విజయాన్ని పొందే ఆస్కారాలు ఉంటాయి. పోయిన నెల అంతకు ముందు వరకు ఏదైనా ఉన్న సమస్యలు వాటిని సాల్వ్ చేసుకోవడంలో చాలా వరకు కూడా పోయిన నెలతో కంపేర్ చేస్తే ఎనిమీస్ మీద కానీ, మీ అపోనెంట్స్ మీద కానీ, కాంపిటీటర్స్ మీద కానీ చాలా వరకు పై చేసి సాధించే ఆస్కారాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ 9, 10, 11 స్థానాల మీదుగా ఈ రాశికి 10, 11, 12, 10, 11, 12 ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ బుధ గురు 5 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అయితే రాశి వాళ్ళకి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం మెయిన్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి కుజుడు ఇక్కడ వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు. సో తప్పకుండా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం అనేది చాలా మంచిది. షార్ట్ జర్నీస్లో లేదా ఎంత కష్టపడ్డా, ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా దానివల్ల ఫలితం లేకపోవడం కొన్ని సందర్భాల్లో వృత్తిరీత్యా, ప్రొఫెషన్ రీత్యా ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే షార్ట్ జర్నీస్లో కూడా కొంచెం
అగ్రెసివ్గా కొంచెం స్పీడ్గా కానీ అలా పోనిచ్చకుండా ఉండటం చాలా మంచిది. అలాగే ఈ రాశికి జాబ్లో సడన్ చేంజ్ లాగా ఏంటో ఒక తెలియని చేంజెస్ సడన్ చేంజ్ ఏదో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల వీళ్ళు కొంచెం ఆగి జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అలాగే మంగళ బుధ గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇంకడేదో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం చెప్పాము. ఆల్రెడీ పంచమంలో సమసప్తంలో గురుడు శుక్రుడు ఇందాక మనం చెప్పాం పంచమంలో ఉన్నారు. సో కాబట్టి కొద్ది గొప్ప ఇక ఆది సోమవారాలతో పోలిస్తే ఉన్నంత ప్రొఫెషనల్గానో లేకపోతే షార్ట్ జర్నీస్ పరంగానో సిబ్లింగ్స్ రీత్యానో ఉన్న సమ్ డిస్టర్బెన్సెస్ వీటి రీత్యా కొంచెం తగ్గడం. మంగళ బుధ గురువారాల్లో తప్పకుండా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లోనో సంతానపరమైన విషయాల్లోనో అండ్ మీరు ఆలోచించే ఆలోచనలో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విషయాల్లో ఈ 3 రోజులు మిడిల్ ఆఫ్ ద వీక్ చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన వాళ్ళతో మీరు స్పెండ్ చేయగలుగుతారు. మీకు ఎవరితో ఉంటే హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళతోనే స్పెండ్ చేయగలుగుతారు. సో ఎంటర్టైన్మెంట్గా గడపగలుగుతారు ఈ 3 రోజుల్లో. అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే జాబ్లో కొంచెం సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా ఈ వారం కనిపిస్తూ ఉంది. అలాగే శుక్ర శనివారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది వారాంతంలో. ఆ రాశ్యాధిపతి శని కూడా ఏలినాడు శని ద్వితీయంలో ఉన్నారు. సో కుజుడికి శనికి ఇక్కడ సమసప్తమం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీ ప్రొఫెషన్ అండ్ మీ జాబ్ ఈ రెండింటికి మధ్య ఫ్యామిలీ పరంగా ఆరోగ్యపరంగా వీటి విషయాల్లో సమ్ స్ట్రెస్ ఆర్ సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ తీసుకునే ఫుడ్ విషయంలో కొంతమంది తీసుకోలేకపోవటం, తీసుకున్న ఫుడ్ వల్ల ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ లేకపోతే ఇలాంటివి తీసుకోవటం వల్ల డ్రై ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఇటు పక్క ఫైనాన్షియల్గా అండ్ ఫ్యామిలీ పరంగా వచ్చే ఇబ్బందులు, అలాగే ఇటు ప్రొఫెషన్ పరంగా ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు ఇలాంటివి సమ్వాట్ డిస్టర్బెన్స్ని ఈ కుజశనుల యొక్క సమసప్తంలో ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం స్టెబిలైజ్ చేసుకోవడం అనేది అవసరం. అష్టమ కుజుడికి మాత్రం తప్పకుండా కేజీ కందులు రెడ్ క్లాత్ దానం చేసుకుంటే మంచిది, లేదా సుబ్రహ్మణ్య స్వామికి గుడికి డైలీ వెళ్తే మంచిది. ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహాన్ని మాత్రం డైలీ చదువుకోవడం మంచిది. అలాగే శని యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మజిల్ రిలేటెడ్గా ఏమన్నా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, హిమోగ్లోబిన్ రిలేటెడ్గా కావచ్చు, బ్లడ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్గా కావచ్చు, ఇలాంటివి చిన్నవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో కేర్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ శనికి కూడా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమావాసం చదువుకుంటూ ఉంటాం మంచిది. ఇక్కడ 2nd and 8th రెండింటిలో శని కుజులు ఉన్నారు కాబట్టి ఇటు ఫ్యామిలీ, ఇటు మీ ఫ్యామిలీ, అటు ఇన్లాస్ ఫ్యామిలీ రెండింటి మధ్య కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఈ టైంలో చాలా అవసరం. సో అటు ఇది చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి అర్ధాష్టమంలో శుక్రుడు, అలాగే ఇక్కడ షష్టమంలో కేతువు 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి కనిపిస్తుంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. మంగళ బుధ గురు శుక్ర శని 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో భాగ్యస్థానంలో అది యాక్చువల్లీ నీచ చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది నామస్థానంలో. కాబట్టి డెఫినెట్గా సమ్ జర్నీస్ అనేవి పడే ఆస్కారాలు ఉన్నాయి ఈ ఆది సోమవారాల్లో. వారం ప్రారంభంలో ఈ చంద్రుడి యొక్క సంచారం అండ్ అలాగే ఆ రాశాధిపతి కుజుడు కూడా 7వ స్థాన సంచారంలో ఉంటాం మెయిన్గా. కాబట్టి డెఫినెట్గా ఈ సమయంలో సమ్ జర్నీస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఆల్రెడీ రాశిలో శని యొక్క వక్రం జరుగుతుంది, రాశిలో శని ఉన్నారు. సో ఇక్కడ 7వ కుజుడు ఉన్నాడు. కుజశనుల యొక్క సమసప్తమం కూడా ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంది. మెయిన్గా ఫైనాన్షియల్ విషయాల్లో, గెయిన్స్కి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక పరంగా మీరు ఫైనాన్షియల్ విషయాల్లో మీరు
ఆలోచించి గెయిన్స్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కానీ, మీకు మీ కాంట్రాక్టర్కి కానీ, మీకు మీ ఎదుటి వాళ్ళకి కానీ ఈ టైంలో ఏదైనా సరే నెక్ ఆఫ్ ద మూమెంట్గా ఉంటుంది. కుజశనుల యొక్క సమసప్తం ఏంటంటే యాంటీ ప్లానెట్స్ రెండు కూడా శని యొక్క ఆస్పెక్ట్ కుజుడి మీద, కుజుడి యొక్క ఆస్పెక్ట్ శని మీద ఉండటం వల్ల మీకు ఎదుటి వాళ్ళకి మధ్య చాలా వరకు కూడా డిస్టర్బ్డ్ సిచ్యువేషన్స్, ముఖ్యంగా ఇది ఫ్యామిలీ లైఫ్లో అయితే ఫాదర్కి సంబంధించిన విషయాల్లో లైఫ్ పార్ట్నర్తో కానీ, అలాగే జర్నీస్లో కానీ, లాంగ్ జర్నీస్ కానీ, స్టేట్ టు స్టేట్ ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీకి సంబంధించిన విషయాల్లో కానీ, ఇలాంటి విషయాల్లో దీని యొక్క గ్రావిటీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో మంగళ బుధ గురువారాల్లో కూడా మనం చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమస్థానంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా. అయితే ఆ రాశ్యాధిపతి గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. సో ఇక్కడ శుక్రుడు కూడా కలిసి ఉన్నారు. రెండు శుభగ్రహాలు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాయి. సో చతుర్థ స్థానంలో రెండు శుభగ్రహాలు ఉన్నా ముందు శుక్రుడు లాంటి గ్రహం ఉండడం చక్కగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫస్ట్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో గురుడి వల్ల సమ్ ఇరిటేషన్ ఉంటుంది డొమెస్టికల్గా. ఇంటికి సంబంధించిన విషయాల్లో అది ఎప్పుడు స్థిరపడతాం మనం, ఓ స్థిరత్వం లేదు, ఓ ప్లేస్మెంట్లో స్థిరత్వం లేదు, ఎక్కడ సెటిల్ అవుతామో తెలియదు అన్నట్టుగా డిస్టర్బెన్స్ ఉన్న టైంలో శుక్రుడి యొక్క సంచారం కూడా అక్కడ ఉండడం వల్ల సంవాట్ వెహికల్ కంఫర్ట్, సంవాట్ డొమెస్టికల్ కంఫర్ట్, సంవాట్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత. గురుడిచ్చే ఫలితం గురుడిది, శుక్రుడిచ్చే ఫలితం శుక్రుడిది. బట్ ఇద్దరు కలిసి శుభగ్రహాలు అర్ధాష్టమంలో ఉండడం వల్ల డొమెస్టికల్ నీడ్స్, ఇంటికి సంబంధించిన విషయాల్లో, అలంకరణ వస్తువులు కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మెయిన్గా మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ డొమెస్టికల్గా ఉంటుంది, వీటి మీద ఉంటుంది. లెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఒక ప్రొఫెషన్లా ఉంటుంది ఈ వారం మధ్యలో 3 రోజులు కూడా. శుక్ర శనివారాల్లో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఓకే. ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ 23 నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ ఫేజ్లో చాలా లాసెస్ చూసి ఉంటారు. సో అలాంటి లాసెస్ చూసి టైం కంటే పోన్లే కొంచెం ఏదో ఇక్కడితో ఆగినాయి అన్నట్టు ఉంటుంది ప్రజెంట్ పొజిషను. కాబట్టి దీని గ్రావిటీ మాత్రం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవడు పర్మనెంట్ మిత్రుడు మనకి, ఎవడు పర్మనెంట్గా మనకి కాంటాక్ట్లో ఉంటాడు, లేకపోతే మన నెట్వర్క్లో ఉంటాడు, మన టీంలో ఉంటాడు అనేది సరైన ఐడియా ఉండదు. సో ఈ సరిగ్గా ఐడియా, సరైన ట్యూనింగ్ లేకపోవడం వల్ల ఆ జాబ్లో కూడా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆ చేంజెస్కి అనుగుణంగా మారాల్సి వస్తూ ఉంటుంది పరిస్థితులు. సో మేన్ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఈ రాశికి శుక్ర శనివారాల్లో అక్కడ లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉన్న, రవి బుధుల యొక్క సంచారం మళ్ళీ పంచమంలో ఉంది, బుధుడు కూడా వక్రంలో ఉన్నాడు. సో ఈ గ్రహాలు కూడా పెద్ద పంచమంలో అనుకూలించే గ్రహాలు ఏం కాదు. కాబట్టి ప్రజెంట్ సంతాన పరంగా అయినా, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా, వర్క్లో మనం చూపించే క్రియేటివిటీ పరంగా అయినా సరే సో ఒక మోస్తరుగా ఉంటుంది తప్పించి ఒక అనుకునే గెయిన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఉండే ఆస్కారాలు మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో అంత కొంచెం వెల్ సాటిస్ఫైడ్ ఇది అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రాశికి మెయిన్ సప్తమ కుజ దోషం, ఫ్యామిలీ పరంగా వచ్చే ఒత్తిడి, ఫ్యామిలీ పరంగా వచ్చే ఎనీ డిస్టర్బెన్సెస్, వీటిని మీరు చాలా వరకు మెయింటైన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ కుజుడికి ధరణీ గర్భ సంపూతం కుజన వగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఇంకా మంచిది. రాశిలోనే శని ఉండి సంచారాలు ఉన్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెరీ లో ఉంటాయి. కాబట్టి నీలాంజన సమావాసం చదువుకుంటూ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది. పంచమంలో రవి బుధుల వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సంతాన పరంగా కానీ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో అంత హై లెవెల్లో పెద్ద సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ తక్కువ ఉంటున్నాయి. నేను చెప్పాను కదా, నువ్వు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటున్నాం. ఈ 3 చేస్తే మేన రాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ చక్కగా వీళ్ళు అనేది చూడగలుగుతారు. సో కాబట్టి మేన రాశి వాళ్ళకి మెయిన్గా ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే రాశిలో ఉంది, సప్తమంలో ఉంది. శని రాశిలో, సప్తమంలో కుజుడు ఇద్దరు దగ్గర. సో కాబట్టి ఈ టైంలో మీరు మీ ఎదుటి వాళ్ళతో మీకు ఉన్న ఫ్రస్ట్రేషన్ని కానీ, వాళ్ళతో వచ్చే డిస్టర్బెన్స్ కానీ చాలా బ్యాలెన్స్డ్ చేసుకుంటే ఇది మ్యారిటల్ లైఫ్ మీద, బిజినెస్ లైఫ్ మీద
వెరీ క్లోజ్ రిలేషన్స్లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ రాకుండా ప్రెసెంట్ ఉన్న ట్రాన్సిట్లో కాపాడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.